సింహపురి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలేజ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ నేటి నుంచి 3 రోజుల పాటు విశ్వోదయ కాలేజ్ గ్రౌండ్ నందు జరగనున్నాయి. ఈ క్రికెట్ టోర్నమెంట్ ని వెంకటగిరి శాసనసభ్యులు కురుకుంట్ల రామకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కాలేజీ క్రీడా మైదానమునందు నేటి నుండి 3 రోజుల పాటు వెంకటగిరి పట్టణ కాలేజీ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ సింహపురి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదలైంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ మొత్తం 10 కాలేజీ విద్యార్థులతో 3 రోజుల పాటు జరుగుతాయని సింహపురి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు కురుకుంట్ల రామకృష్ణ క్రికెట్ టోర్నమెంట్ను లాంఛనంగా బ్యాట్మెంట్ చేసి 6 పరుగులతో ప్రారంభించారు. మొదటగా హ్యాండ్లూమ్ టెక్నాలజీ SBN 2 జట్ల మధ్య టాస్క్ వేసినారు వెంకటగిరి శాసనసభ్యులు కురుకుంట్ల రామకృష్ణ. ఈ టాస్క్లో హ్యాండ్లూమ్ టెక్నాలజీ విద్యార్థులు ఓపెనర్లుగా నిలిచారు. అనంతరం లాంఛనంగా టైలర్స్గా AMC చైర్మన్ పులికల రాజేశ్వరరావు, టీడీపీ జిల్లా యువత అధ్యక్షులు KVK ప్రసాదులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కురుకుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ వెంకటగిరి పట్టణంలోని ఈ క్రీడా మైదానమును అందరూ కాపాడాలని, అలాగే ఇప్పుడు ఆడే క్రికెట్లను ఎప్పుడూ ఆటగానే చూడాలని, ఎవరూ బెట్టింగ్ జోలికి పోకూడదని యువతకు మరి ఈ క్రీడలో ఆరోగ్యానికి కానీ అదేవిధంగా మెంటల్గా కూడా బయట దేశాలు పెట్టే పరిచయాలు కానీ దీనివల్ల లాభాలు ఉన్నాయి. దాని ఇంకో మార్గంలో కూడా చెడుగా ఉంది. దయచేసి అందరూ చెప్పేవాడు ఏంటంటే బెట్టింగ్స్ మాత్రం దయచేసి పెట్టద్దు. ఎప్పుడు కూడా మీరు ఆడచ్చు, ఆడితే మీ ఆరోగ్యానికి ఉదయం ఒక అరగంట మరి ఎక్కడైనా కానీ ఇప్పుడు కూడా కొంతమంది బాగా 78 సంవత్సరాలు కూడా చిన్నగా మనిగా ఆడుతుంటారు. ఆ క్రీడలను వాళ్ళు మర్చిపోకుండా అట్లే కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళు రోజు ఎలాంటి డిసీజ్ కూడా రావాలి, ఏమంటే ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి ఎలాంటివి రావు, అవి దూరంగా ఉంటాయి. కాబట్టి మీరు దీనిలో మరి మీరు సింధు చూశారు. ఆ సింధు ఈరోజు దేశాల్లోనే ప్రేమించుకుంది. ఇలాంటి మంచి వాటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి, చెడు వాటిని దూరంగా పెట్టాలి. మీరు వీటిల్లో బెట్టింగ్స్ పెట్టి ఇళ్లలోంచి డబ్బులు వచ్చి వేరే విధంగా ఖర్చు పెట్టడం మంచిది కాదు. అలాంటి దూరంగా పెట్టుకుని ఇది క్రీడలుగానే వినియోగించుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ, అదేవిధంగా